వెల్కమ్ టు పల్లవి టీవీ. నిన్న మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మేయరు, డిప్యూటీ మేయర్లు ఎన్నుకున్నారు. కొన్ని వాయిదా పడ్డ మున్సిపాలిటీలు ఈరోజు ఎన్నుకున్నారు. అయితే మేయర్లు ఎప్పుడైతే వచ్చారో ఇప్పటివరకు దాదాపు సంవత్సరం పైగా అవుతుంది మేయర్ లేకుండా, పాలక వర్గాలు లేకుండా, మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు. అయితే నల్గొండలో మాత్రం నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పిండో లేదో మంత్రి కోమటిరెడ్డి తెల్లవారు నుంచి ఆ మరుసటి రోజు నుంచినే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్పిండు, ఈరోజు ఏం చేసిండు అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చైతన్య అనే మహిళ నిన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా ఒక మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు. ఎన్నికైన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే, మీరు పార్టీ కూడా ఏది కూడా నేను కార్పొరేటర్ దగ్గర మీ సమస్య చెప్పండి, వారు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా మేయర్ ఉన్నది, మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, నేను 4 రోడ్లు వేసి డ్రైనేజ్ చేసి నేను కార్పొరేటర్ మళ్ళీ గెలుస్తా అనుకుంటే పొరపాటు. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాయని కూడా ఓడిపోయాడు. కానీ పేదవాడు ఎక్కడైనా బాధపడుతుందంటే మీరు చేతులతో సాయం చేయండి, లేకపోతే నాకు ఒక ఫోన్ వాట్సాప్ కొట్టండి, లేకపోతే మా మేయర్ గారికి పెట్టండి, మేయర్ గారు నాకు పెడతారు. తప్పకుండా నల్గొండని సూపర్ స్మార్ట్ సిటీ చేసే వరకు నిద్రపోను. మా కార్పొరేటర్ కూడా నిద్రపోనియా, మా మేయర్ గారు కూడా 24 hours తిరగాల్సింది. ఎందుకంటే అవకాశం దేవుడు మళ్ళీ ఇయ్యడు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మేయర్ అయినా, కార్పొరేటర్ అయినా ఇప్పుడు అంతా మనకు ఒక అవకాశం వచ్చిందంటే ఎప్పుడోసారి దిగిపోతాం. అసలు పర్మనెంట్ కాదు కదా, 17-20 ఏళ్ళ తర్వాత పైకి పోవాల్సిందే కదా. 10-20 ఏళ్ళు అయితే మనమే పైకి పోవాల్సి ఉంటుంది. ఈ 15 రోజులు ఉంటుంది. పదవి ఉన్నప్పుడు ప్రజలు మనల్ని గుర్తించుకోవాలంటే పేదలకు అన్యాయం జరగకుండా చూడాలి, పేదలకు న్యాయం జరగాలి, ఈ అభివృద్ధి చేయాలి. పలానా మేయర్ ఉన్నప్పుడు, పలానా కార్పొరేటర్ ఉన్నప్పుడు ఈ అభివృద్ధి బాగా జరిగిందని జనం మాట్లాడుకోవాలి అని నిన్న కార్పొరేటర్లతో అట్లాగే మేయర్ ఎన్నికైన తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్లో ఇంకేమంటున్నారో చూద్దాం. ఈ 15 రోజులు ఉంటుందా? ఈ పదవి దిగిపోయిన తర్వాత పలానా టైంలో మేయర్ ఉండే, పలానా టైంలో కార్పొరేటర్ ఉండే, పలానా టైంలో మినిస్టర్ ఉండే, పర్వాలేదురా అంటే చాలు పీడమైంది రానొద్దు ఓడిపోగానే. నా భయం వల్ల నేను ఎప్పుడు భయపడకుండా బతుకుంటా. ఎందుకంటే దిగిపోయిన తర్వాత ఆడంగా పోతుంది. నేను పెళ్ళిలో ఇల్లు ఉంటే మా లీడర్ల కొడుకు పిల్లలు ఏం ఒక పెట్టుకోవాలి, ఎవడన్నా పోతే తిడుతున్నాయేమో అని చెప్పి ఒక నిమిషం భయపడుతుంటా. అందుకని పార్టీ కూడా నా దగ్గర సాయం చేయమండి. నేను కూడా మీకు అప్పీల్ చేస్తున్నా. నాయకుడు అనేవాడు పేదవాడు ఎమ్మడి ఉండాలి. నాయకుడు అనేవాడు చనిపోయిన తర్వాత నీ ఎమ్మడి ఎంత వస్తుంది మంది చూసుకోవాలి. బతుకున్నప్పుడు నీకు పదవి ఉంటే నీ ఎమ్మడి మంది వస్తారు. అందుకనే చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మా మేయర్, డిప్యూటీ మేయర్ వారికి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ నాకు పూర్తి सपोर्ट చేసిన हमारा एमएलसी साहब 3 काउंसिलर को सपोर्ट करे, उसके वास्ते एमएलसी साहब को और हमारा बड़े भाई एमपी असदुद्दीन ओवैसी साहब, हमारा और एक मेरा छोटा भाई अकबरुद्दीन मेरे साथ 20 साल असेंबली में, हम दोनों बहुत अच्छा दोस्त है. अकबर साहब को सलाम करता हूँ, शुक्रिया बोल रहा हूँ मेरे तरफ से. मेरा नलगोंडा टाउन के तरफ में साहब को, अकबर साहब को आप जरा शुक्रिया पहुँचाओ भाई. आने के बाद नलगोंडा कल परसों यही रहता हूँ, थोड़ा आने के बाद पर्सनल जाके मिलूंगा. నల్గొండ అభివృద్ధి జరిగేంత వరకు, స్మార్ట్ సిటీగా అభివృద్ధి జరిగేంత వరకు, జాతీయ అవార్డు, స్మార్ట్ సిటీ కింద జాతీయ అవార్డు నల్గొండకు వచ్చేంత వరకు నేను నిద్రపోయేది లేదని నిన్న ప్రకటించిండో లేదో ఈరోజు తెల్లవారుజామునే రంగంలోకి దిగిపోయారు మంత్రి కోమటిరెడ్డి. ఆయన ఏం చేశారంటే, నల్గొండలో అత్యంత రద్దీ ప్లేస్లు అంటే ప్రకాష్ బజార్, అట్లాగే లతీఫ్ గుట్ట, ఇవన్నీ లతీఫ్ షాప్ గుట్ట అని, ప్రకాష్ నగర్ అని, ఈ మొత్తం ఈ ఏరియాల మబ్బుల తెల్లవారుజాముల 4 గంటలకే బయటకు వెళ్ళిండు. అధికారులను తీసుకొని టౌన్ ప్లానింగ్, ఆర్ఎండ్బి వీళ్ళందరిని తీసుకొని బయటకు వెళ్ళిండు. మనం చూడొచ్చు విజువల్లో. ఫుట్పాత్ ఆక్రమణలు కావచ్చు, సరిగా లేని డివైడర్లు కావచ్చు, ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ఆ ట్రాఫిక్ ఇబ్బంది మొత్తం పరిశీలించుకుంటే వాటిని అన్నింటినీ అప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేశారు. దుకాణం వీళ్ళందరికీ అలాట్ చేస్తాము. విగ్రహం రైట్ సైడ్ 50 ఎకరాలు ఉంది గవర్నమెంట్ హౌసింగ్ బోర్డ్ ల్యాండ్. హౌసింగ్ బోర్డ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇల్లు పెడదాం కానీ ఇల్లు కడతలే ఉన్నా. గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్, స్కూల్, కాలేజీ కట్టాలని ప్లాన్ చేస్తున్నా. ఈ పనులన్నీ ఆండే పెట్టాలి. ఇంకో బండి కూడా ఇక్కడ ఆగదు. ఈ షాప్ వాళ్ళందరికీ రోడ్లు ఇస్తారు. మధ్యాహ్నం వేసేస్తారు రోడ్లు.
చూసారు కదా, పొద్దున్నే షాపులన్నీ ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. ఈ పండ్ల దుకాణాలు కావచ్చు, ఫుట్పాత్ల మీద అమ్మే చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు, వీటి మొత్తం హౌసింగ్ బోర్డు స్థలం ఉంది. హౌసింగ్ బోర్డు స్థలానికి తరలించాలి. ఇక్కడ మధ్యాహ్నమే రోడ్డు పడుతుంది, ఈ మధ్యాహ్నమే రోడ్డు వేస్తారు అధికారులు అని చెప్తా ఉన్నారు. చూడండి, కార్పొరేషన్ ఎన్నిక జరిగిన ఒక్కరోజే మేయర్ ఏకగ్రీవంగా ఎన్నికైన తెల్లారే 4 గంటలకే రంగంలో దిగి 5 గంటలకు వాటిలన్నింటినీ ఫుట్పాత్లన్నీ క్లియర్ చేయించి మధ్యాహ్నమే రోడ్డు వేసి ఎందుకు ఇంత హడావిడి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నది. మన అంతా చూడొచ్చు, చీకటి ఉంది. ఇంకా తెల్లవారుజామునే మంత్రి నల్గొండ పట్టణంలో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వాళ్ళతో పాటే చూడండి, ఇది మొత్తానికి మరి సరే బాగానే ఉంది. ఇప్పుడు అభివృద్ధి నల్గొండ స్మార్ట్ సిటీగా కావాలని, సూపర్ సిటీగా కావాలని నల్గొండ ప్రజలు కోరుకుంటారు. నల్గొండకు వచ్చే ఇతర విలేజ్లు కావచ్చు, గ్రామాలు కావచ్చు, మండలాలు కావచ్చు, మిగతా చిన్న చిన్న జిల్లాలు కావచ్చు, వాళ్ళంతా కోరుకుంటారు. కానీ నల్గొండ ప్రాంతాన్ని దశాబ్దాలుగా పరిపాలిస్తున్నది కోమటిరెడ్డి బ్రదర్సే. కోమటిరెడ్డి వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రులుగా ఉన్నారు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ముఖ్యమైన పదవులు మొత్తం వీళ్ళే ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఆగమేఘాల మీద మేయర్ అయిన వెంబటే నల్గొండ మీద పడి ఉదయం ఫుట్పాత్లు తొలగింపు, మధ్యాహ్నం రోడ్లేసుడు ఏంటి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నది. మరి దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి. అభివృద్ధి మంచిదే కానీ ఇంత హడావిడిగా ఎందుకనేది కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలపండి.